వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి మనకు మే 7th ఏదైతే ఐసెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది, దీనికి సంబంధించి కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దాని రిలేటెడ్గా ఆ వీడియోలో అయితే తెలుసుకుందాం. మెయిన్గా కీ వచ్చినట్టయితే అది చూసుకునే ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆ వీడియోలో అయితే నేను చెప్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఐసెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఈ యొక్క రిజల్ట్స్కి కానీ ఫర్దర్గా స్టార్ట్ అయ్యే కౌన్సిలింగ్కి కానీ చాలా టైం అయితే ఉంది. మరి దీనికి సంబంధించి మనం పెట్టిన ఆన్సర్స్ అంటే ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నది మనం తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఇక్కడ కీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కీ అనేది మెయిన్గా రిలీజింగ్ ప్రొసీజర్ ఒకసారి అయితే గమనిద్దాం. ఎందుకంటే మీరు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయలేదు, ఆన్లైన్లో ఎగ్జామ్ రాశారు కాబట్టి ఈ కీ అనేది కూడా మనకు రిలీజ్ అయితే ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లో నుంచే మనకు రిలీజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అంతకుమించి వేరే ఛాన్స్ అయితే ఎక్కడ కూడా లేదు. సో అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మనకు మే 10th ఈవినింగ్ 5 PM మనకు రిలీజ్ చేస్తామని అయితే అఫీషియల్స్ అయితే చెప్తున్నారు. సో డెఫినెట్గా మనకు టుమారో దీనికి సంబంధించి ఈవినింగ్ అయితే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఓపెన్ అయితే అవుతుంది. అందులో 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి ఏంటంటే మీరు కీ చెక్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే మీరు అబ్జెక్షన్స్ పంపించడం. ఇలా ఈ 2 ఆప్షన్స్ అయితే మనకు ఓపెన్ అయితే అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు పెట్టిన ఆన్సర్స్ క్వశ్చన్స్ వీటి రిలేటెడ్గా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఓపెన్ అనేది అవుతుంది. సో ఇలా ఓపెన్ అయినప్పుడు ఇందులో మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనకి కీ ఓపెన్ అయిన తర్వాత అందులో మీరు లాగిన్ అయితే అవుతారు. లాగిన్ అయిన తర్వాత అక్కడ మనకు కీ అనేది చూపిస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేయగానే మనకు సపరేట్ ట్యాబ్లో మీకు ఏవైతే క్వశ్చన్స్ వచ్చి ఉంటాయో ఆ క్వశ్చన్స్ రిలేటెడ్గా ఒక లిస్ట్ అనేది మనకైతే చూపిస్తారు. అంటే ఇది ఒక పీడిఎఫ్ లాగా అయితే ఉంటుంది. అందులో ఏంటి అంటే పైన క్వశ్చన్ ఉంటుంది, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది. అలానే మీరు పెట్టిన ఏదైతే రాంగ్ ఆన్సర్ ఉంటుందో అది మనకు రెడ్ కలర్లో అయితే ఉంటుంది. అలానే కింద చూసుకున్నట్టయితే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటని చెప్పి ఏనా బీనా సీనా అని చెప్పి ఇట్లా లాస్ట్లో కింద అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు దానికి ఏది పెట్టారన్నది కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేస్తుంటారు. చూడగానే ఈజీగా అర్థం అనేది అయిపోతుంది. వీటిని బేస్ చేసుకొని ఏవైతే మనకు క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్నీ ఒక్కొక్కటి మీరు చెక్ చేసుకుంటూ మొత్తం క్వశ్చన్స్ అన్నీ చెక్ చేసుకుంటారు. అందులో వాళ్ళు ఇచ్చిన ఆన్సరు మీరు పెట్టిన ఆన్సర్ రెండు సేమ్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు 1 మార్క్ యాడ్ చేసుకుంటూ మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకసారి రివైజ్ చేసిన తర్వాత అప్పుడు మీరు కౌంట్ చేసుకున్నట్టయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది మీకు అర్థమైనది అయిపోతుంది. సో కీ చూసుకున్న వెంటనే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది దాదాపు 99% మీకు కన్ఫామ్ అనేది అయిపోతుంది. సో కీ చూసుకున్నట్టయితే డెఫినెట్గా మీరు మార్క్స్ అనేది తెలిసేసినట్టే. సో ఇలా చూసుకుంటే మీకు ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది అర్థమైపోతుంది. ఫైనల్గా మనకు ఫైనల్ కీ రిలీజ్ అయినప్పుడు అందులో మేబీ ఒక +1 or 2 మనకు వేరీ అనేది ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఏమన్నా క్వశ్చన్స్ రాంగ్ ఉన్నా, ఏమన్నా మార్క్స్ యాడ్ చేయాల్సి ఉన్నా అవి ఫైనల్ రిజల్ట్లో మీకు ఏదైతే రిజల్ట్ వస్తుందో అక్కడ మనకు యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో టుమారో ఈ యొక్క రిజల్ట్స్ అయితే వస్తాయి. అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈవినింగ్ 5 PM అయితే వస్తాయి. డెఫినెట్గా వెయిట్ చేయండి. రిజల్ట్స్ రాగానే కూడా ఎలా చూసుకోవాలన్నది కూడా వీడియో చేయడం అయితే జరుగుతుంది. అవన్నీ కూడా మిస్ అయితే అవ్వకండి. ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మేబీ కామెంట్ సెక్షన్లో నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. సో మనకు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది కదా, దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేసినట్టయితే ఎప్పటికైనా కూడా మనకి ఏంటంటే మీ యూనిక్తో ఆ మెసేజ్ వచ్చి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఫ్రీ టైంలో చెక్ చేసి నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.